29 నుంచి అసెంబ్లీ నీళ్లపైన నిలదీద్దాం. కేసీఆర్ ఎందుకు వస్తలేడు? అసెంబ్లీకి రానోడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ ఒకటి అడుగుతున్నా. పార్లమెంట్లో మీరు వచ్చిరు కదా, ఏం కట్టాలు కట్టిరు చెప్పు. వాకౌట్లు చేసిరు. చర్చిద్దాం రా భయ్ కుసోన్రి అని చెప్పి హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా మీరు వాకౌట్ చేసి వెళ్ళిపోయిండ్రు. మీరు వచ్చి కట్టలు కట్టింది ఏంది? కేసీఆర్ గారు రాకుండా మీరు తప్పెట్లా పడుతున్నారు, నాకు అది కూడా చెప్పుర్రు ఒకసారి. నిజంగా చెప్పాలనంటే ఒక మనిషిని పిలిపించి నేను ముఖ్యమంత్రి అయినా మేము ప్రభుత్వంలోకి వచ్చినాం అని చెప్పి హేళన చేద్దామనే తత్వంలో మీరుండి ఆయనని అసెంబ్లీకి రమ్మనాలని ఫోర్స్ చేస్తున్నారు అని అంటే, ఇక నేను మీ విఘ్నతకు వదిలిపెడతా, మీ ఆలోచనకు వదిలిపెడతా, మీ మెచ్యూరిటీ ఎంత ఉందని. సబ్జెక్టు రిఫరెన్స్ తీసుకొని చూస్తా. వెనకటికి అసెంబ్లీ పార్లమెంట్లకు మనం ఎందుకు రావాలని అనుకుంటామంటే, వెనక బయట మీడియా పెద్దగా ఫోకస్లో ఉండకపోతున్నాయి నాయకులు కాబట్టి, అసెంబ్లీలోకి వస్తే కంప్లీట్గా ఒక మీడియా ముంగడికి వచ్చేసి ఇట్లా అసెంబ్లీ ముంగడికి వచ్చి మాట్లాడితే అదొక పెద్ద సెన్సేషన్ అవుతుండే వెనకటికి. ఇప్పుడు ఏమున్నది, రోజు అసెంబ్లీ జరుగుతున్నది బయట. ఇంకా అసెంబ్లీల కంటే ఎక్కువ బయటనే డిస్కషన్లు జరుగుతున్నాయి. యాక్చువల్లీ మీరు కేసీఆర్ని ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? ఆయనను అవమానించనీకే. చూసినావా, నిన్ను గద్దె దించినాం, నిన్ను నీ ప్రభుత్వాన్ని దించినాం, మేము కూర్చున్నాం, నేను ముఖ్యమంత్రి, మా పార్టీ అని చెప్పి చూపటానికనే తప్ప రియల్ పాలసీ మీద కాదు, రీల్ పాలసీలు చేయనీకే పిలిపిస్తున్నారు. గంతే.